ఇవ్వు. ఇటివ్వు. చెక్ చేయి. ఏంటమ్మా అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? చెప్పు. పదా పోలీస్ స్టేషన్ పదా పదా. నా కొడుకు గంజాయికి బానిసైపోయాడమ్మా. దానివల్ల వాడి జీవితం మొత్తం నాశనం అయిపోయింది. కళ్ళు ఇప్పుడు ఎర్రగా ఉంటాయి, ఏది గుర్తుండదు వాడికి. మద్దు పారిపోయాడమ్మా నా కొడుకు. స్కూల్లో కాలేజీలో ఫస్ట్ ర్యాంక్ పడింది. ఎప్పుడైతే ఆ ఫోన్ కొన్నావో కొత్త స్నేహాలు కొత్త అలవాట్లు, 24 గంటలు ఆ ఫోన్లోనే ఉండిపోయేవాడు. అలాంటోడు ఇంట్లో దొంగతనాలు చేయడం, తాగడం, ఈ గంజాయి కొట్టడం మొత్తం పాడైపోయాడమ్మా. మా స్థాయికి మించి డబ్బులు కావాలంటాడు. నా బంగారు తాకట్టు పెట్టి బండి కొనుక్కున్నాడమ్మా. అది కొన్ని వారానికే నీ కొడుకు దొంగతనాలు చేస్తున్నాడని పోలీసులు అన్ని పట్టుకెళ్ళిపోయారమ్మా. కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు, కానీ వాడు మారలేదమ్మా. అన్నీ అలా చూడలేకపోయానమ్మా. హాస్పిటల్లో జాయిన్ చేస్తే కానీ ట్రీట్మెంట్కి 2 లక్షలు అవుతాయన్నారమ్మా. నా కొడుకుని కాపాడుకోలు కదమ్మా. ఇలా సినిమా రికార్డ్ చేసిస్తే డబ్బులు ఇస్తానన్నారు. అయితే ఆ డబ్బుతో నా కొడుకుని కాపాడుకోవచ్చు కదమ్మా. నీకు ఈ పని చేయమని ఎవరు చెప్పారు? డబ్బులు ఇచ్చేది ఎవరు? చెప్తావా చెప్పవా? చెప్తాను. చెప్పు. చెప్తాను. అది అది హే మన రీయూనియన్ చాలా బాగా జరిగింది కదా. అవును. ఇప్పటికీ నీ డాన్స్ నాకు మైండ్ లో నుంచి వెళ్ళట్లేదు. ఆ నైట్ మనం లిఫ్ట్ లో స్టక్ అయ్యా, డోర్ ఓపెన్ అవ్వలేదు, గుర్తుందా? అవును. మీరిద్దరూ తప్పకుండా నా పెళ్లికి రావాలి. రవికి కష్టం, నేను పక్కా వస్తాను. మన ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు, నీ స్కూల్ క్రష్ కూడా వస్తున్నాడు. సరే మరి వస్తాను. రవి ఇంటికి ఎవడెవడో వచ్చేళ్తుంటాడు. ఏంటో ఏంటి? ఇంటికి ఎవరెవరో వచ్చేళ్తుంటారు ఏంటో అంటున్నా. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి రవి. నా మీద చెయ్యొత్తారా? నీ చెడ్డి దగ్గర నుంచి ప్రతిదీ నేను. సారీ. రవి 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 సారీ
ఇది nabomma.com. ఈ సైట్లోకి ఎంటర్ అవ్వగానే ఒక పాపప్ రావాలి. I agree to all the terms and conditions అని వచ్చిన ఈ పాపప్ ని మీ సైట్ కి వచ్చిన అందరూ అగ్రీ చేస్తేనే ఈ సైట్ లోకి ఎంటర్ అవ్వాలి. ఓకే.